కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయం అందరికీ తెలిసిందే. దీనిపైన ఎంఆర్పిఎస్ గత కొద్ది రోజుల నుంచి పోరాటం చేస్తుంది. అయితే ఈ అంశం పక్కన పెడితే గత కొద్ది రోజుల నుంచి కూడా లాకప్ డెత్లు చాలా జరుగుతున్నాయి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా అతని చేతుల్లో ఉంది. అయినా ఎందుకు ఈ లాకప్ డెత్లు, ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు? సో మాట్లాడిన మనతో పాటు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. అన్న, లా అండ్ ఆర్డర్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఉంది. అయినా దళితుల మీద ఇలాంటి లాకప్ డెత్లు ఎన్నో జరుగుతున్నాయి. ఎట్లా అంటారు అసలు? నిజమే. ఇప్పుడు ఏ లాకప్ డెత్తుల్లోనే సరే ఎక్కువ మంది చనిపోతున్న వాళ్ళు 80% పైగా దళితులే అనే విషయం మనకు తెలుస్తూనే ఉన్నది. అదే సమయంలో ఆ దళితులను అక్రమ నిర్బంధం చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ళ చావు కారకులైన వాళ్ళు పోలీసులు అవుతున్నారు. ఆ పోలీసుల్లో కొంతమంది అణగారిన వర్గాలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి, అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళు ఉదాహరణకు మరియమ్మ కేసులో కొంతమంది అణగారిన వర్గాలు ఉన్నారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో అదే బాగా ఎక్స్పోజ్ అయింది. అంతా ఎస్ఐ సిఐ వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. అంటే ఎక్కడో ఒక అణగారిన వర్గాల పోలీసులలో ఉంటే వాళ్ళ మీద చర్యలు అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ప్రధాన నిందితుడు ఇక్కడ రాజేష్ మృతి కారకుడు సురేష్ రెడ్డి, చెలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. 199% ఆయనే, 1% సిఐ కూడా ఉంటది. ఎందుకంటే సిఐ కార్యాలయంలోనే వీళ్ళని పెట్టారు. అక్రమ నిర్బంధంలో పెట్టడంలో ఈయన పాత్ర కొంత ఉన్నది. కానీ నిర్బంధించిన వాళ్ళు ఎవరు, కేసు నమోదు చేసిన వాళ్ళు ఎవరు, చిత్రహింసలు పెట్టిన వాళ్ళు ఎవరు? ఎస్ఐ రెడ్డి. కానీ ఇక్కడ సిఐని సస్పెండ్ చేశారు, ఎస్ఐని సస్పెండ్ చేయలేదు. అంటే ఇక్కడ అదే స్థానంలో చెలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి స్థానంలో ఒక బీసీనో ఎస్సీనో ఇంకో వర్గాలు ఉంటే సస్పెండ్ అయ్యేవాళ్ళు, ఇప్పటివరకు వాళ్ళు జైలుకి వెళ్ళేవారు. కాబట్టి సురేష్ రెడ్డి ఎస్ఐ ఆయనను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య శ్రీమతి గారు ఆమె ప్రయత్నం చేస్తున్నది. దీన్ని కప్పిపుచ్చడానికి ఇది చిత్రహింసల వల్ల చనిపోలేదు, కేవలం హార్ట్ అటాక్ వల్ల చనిపోయిందని చెప్పి డాక్టర్ రిపోర్ట్ తెప్పించుకోవడానికి లక్ష్మీకాంత్ రెడ్డి అనే డాక్టర్తో పోస్ట్ మార్టం చేయించుకున్నారు. దీన్ని వీడియో రికార్డ్ చేయాలి. కోదాడు నుంచి తీసుకొచ్చి మయూరు ల్యాబ్ నుంచి తీసుకొచ్చి రామకృష్ణారెడ్డి అనే ఒక వీడియోగ్రాఫర్తో వీడియో తీసుకున్నారు. దీని మీద కేసు పెట్టాలని చెప్పి మేము ముందుకెళ్తే సూర్యాపేట డిఎస్పీ రెడ్డి ఆయన కేసు పెట్టలేదు. ఇప్పుడు డీజీపీ దగ్గరికి తీసుకొస్తే శ్రీధర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. మీరు అన్నట్టుగా హోంశాఖ చూస్తున్నది, శాంతి భద్రతలు చూడాల్సింది ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నది. ఆయన రెడ్డి అయిపోయాడు. కాబట్టి రెడ్ల రాజ్యంలో అణగారిన వర్గాల బతుకులు ఆగమైపోతున్నాయి అనే విషయం కూడా రుజువు అవుతున్నది. అణగారిన వర్గాల్లో చైతన్యం పోరాటం పెరిగినప్పుడు అవి తగ్గుతాయి. అంతవరకు పోరాటాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. మొన్నటి వరకు ఎన్నో లాకప్ డెత్లు జరిగినాయి. అయినా కర్ల రాజేష్ కు సంబంధించిన లాకప్ డెత్ పైననే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు మేము డైరెక్ట్ ఎంఆర్పిఎస్ సంబంధించిన వాళ్ళు ఈ దృష్టికి తీసుకొచ్చేంత వరకు దాన్ని కూడా మేము దృష్టి పెట్టలేదు కదా. లాకప్ డెత్లు ఎన్నో జరిగిన విషయం ఇప్పుడు తెలుస్తున్నది. అవి ఎవరికి మీ దృష్టికి రాలేదు కదా, మీ దృష్టికి రాలేదు కదా, మా దృష్టి కూడా రాలేదు. కానీ కనుమరుగైనాయి కదా. ఇప్పుడు నేర నిర్ధారణ సంస్థ చెప్పింది కదా 1650 ఈ 2025లోనే జరిగినాయని చెప్పి, 65 తెలంగాణ జరిగిందని చెప్పి ఎక్స్పోజ్ కాలే. కానీ ఇక్కడ కొంత మా దృష్టికి రావడంతో దాన్ని పట్టుకున్నాం. ఒక రకంగా అంటే వంట వండుతున్నప్పుడు మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఉడికిందా లేదా అని ఒక గింజ పట్టుకొని చూస్తాడు. ఇప్పుడు రాజేష్ లాకప్ డెత్ చూస్తేనే తెలుస్తున్నది కదా, మొత్తం లాకప్ డెత్తులన్నీ పోలీసులు హత్యలే అని చెప్పి నేను ఇంతకుముందే చెప్పేశాను. ఎన్కౌంటర్లు అన్ని పోలీసు హత్యలు అని చెప్పలేం. ఆ ఎన్కౌంటర్ లో ఇటువంటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ లాకప్ డెత్ లో చనిపోయిందంతా బాధితకు సంబంధించిన పేదలే. కాబట్టి చంపిన వాళ్ళు ఎవరు అక్కడ? పోలీసులే. అంటే 100% లాకప్ డెత్తులని పోలీసు హత్యలే. ఇది భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండాలంటే ఈ రాజేష్ కేసులో ఎవరైతే నిందితులో పోలీసులు ఎస్ఐ అయినా సిఐ అయినా ఇంకెవరైనా వాళ్ళందరి మీద శాఖపరమైన చర్యలు సస్పెండే కాకుండా చట్టపరమైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పంపాలి, ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించాలి. ఎస్సీ వర్గీకరణ సాధించడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఇలా దళితులకు ఇంత అన్యాయం జరుగుతుందా? వాళ్ళ అంటే ఎంత పోరాటం చేసినా వాళ్ళకి న్యాయం చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఎంత సమయమైనా జీవించినంత కాలం పోరాటంలోనే ఉంటాం.